హాయ్ అండి, అందరికీ నమస్కారం. సో ఈ వీడియో చేయడానికి అంటే దాదాపు 4 రోజుల క్రితమే సింపుల్గా చేద్దాం అనుకున్నాను. కానీ ఇలా కాదు, ప్రతిదీ డీటెయిల్గా చేయాలి, ఇంకా డీటెయిల్స్ కావాలి అనుకుంటూ డేట్స్ కొన్ని జీవో కాపీస్తో సహా సంపాదించేసరికి మనకు కొంత టైం పట్టింది. మనము ఉన్నవన్నీ కూడా ఇక్కడ పెట్టడానికి ట్రై చేద్దాము. అయితే భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించి ఇక్కడ డీటెయిల్స్ అన్నీ కూడా మనము అంటే వీలైనంత వరకు 99% డీటెయిల్స్ మనము ఇవ్వడానికి ప్రయత్నం చేద్దాం. అయితే ఈ వీడియో చేయడానికి నాకు ప్రధాన కారణం ఏంటి అంటే ఇదన్నమాట. సాక్షి పేపర్లో రాశారు. సో రాసింది ఏంటి అంటే పని వైఎస్ఆర్సీపీది, ప్రచారం బాబుది, భోగాపురం ఎయిర్పోర్టుపై బాబు క్రెడిట్ చోరీ యత్నాలను ఎక్స్లో ఎండగట్టిన మాజీ సీఎం వైఎస్ జగన్. ఇక్కడ రాసింది ఏంటి అంటే క్రెడిట్ వితౌట్ కాంట్రిబ్యూషన్ అని రాశారు. అంటే ఏమీ చేయకుండానే చంద్రబాబు గారు క్రెడిట్ తీసుకుంటున్నట్లుగా వీళ్ళు రాశారు. అదే బాబు మార్కు రాజకీయం అని కూడా రాశారు. ఎన్నికలకు ముందు ఒక రాయి వేయడం మినహా మీరు చేసింది ఏమైనా ఉందా చంద్రబాబు అంటూ జగన్ గారు క్వశ్చన్ చేశారు. అలాగే 1200 కోట్లు మేము ఖర్చు చేశామంటూ కోవిడ్ సంక్షోభాన్ని ఎదుర్కొని సైతం 2024 ఎన్నికల నాటికే రన్వే పనులు కీలక దశకు అన్నారు. కానీ మొత్తం వెతికిన పర్సెంటేజ్ నెంబర్ ఎక్కడా చేయలేదు. పేజ్ నెంబర్ 2 అనేసి రాశారు. పేజ్ నెంబర్ 2లో డీటెయిల్గా చూశానండి. కావాలంటే సాక్షి పేపర్ చదువుకోవచ్చు. ఇంత పర్సెంటేజ్ చేశాము అంటే జనరల్గా చెప్పేస్తారు వీళ్ళు, కీలక భాగం అని. అక్కడ ఏమీ ఉండదు. తీరా చూస్తే అంత దారుణమైనటువంటి నెంబర్స్ ఉన్నాయి. నెంబర్స్ మొత్తం చూస్తే ఈయన ఏమీ చేయలేదని చెప్పారు కదా. సో ఫస్ట్ మళ్ళీ మీ టైం వేస్ట్ చేయడం అంటే వీడియో చాలా లెంత్ అయిపోతుంది. ఫర్దర్ ఇంకొన్ని వీడియోస్ పెట్టి టైం వేస్ట్ చేయదలుచుకోలేదు. మీరు ఆల్రెడీ చూసి ఉంటారు. జగన్ గారు ఎర్ర బస్సు రాని చోటికి ఎయిర్ బస్సు ఎందుకు అనేసి జనాల్ని పోగు చేసి కోర్టులకు కేసులు వేయించి తర్వాత విశాఖపట్నం ఎయిర్పోర్ట్లోనే ఈగలు తోలుకుంటా ఉంటే ఇంకో ఎయిర్పోర్ట్ అవసరమా అని మాట్లాడారు. ఈ వీడియోలు వందల యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి, అందరూ చూసే ఉంటారు. వైసీపీ వాళ్ళు చూసి ఉంటారు, టీడీపీ వాళ్ళు చూసి ఉంటారు. కాబట్టి ఆ వీడియోస్ మళ్ళీ పెట్టదలుచుకోలేదు. అయితే ఒక్క విషయం జగన్ గారికి చెప్పదలుచుకున్నా. ఆయన విశాఖపట్నం ఎయిర్పోర్ట్ 350 ఎకరాలు ఏమో ఉంది, ఇంకో 1000 ఎకరాలు ఇక్కడే తీసుకొని చేయొచ్చు కదా, మళ్ళీ సపరేట్గా గడ్డం అవసరమా అని అన్నారు. ఇక్కడ జగన్ గారు మరి ముఖ్యమంత్రి అప్పటికే అంటే ఈ మాట మాట్లాడే టైంకి ఆయన ప్రతిపక్ష నేత, 66 సీట్లు 60 సీట్ల పైనే గెలిచినటువంటి ఒక ప్రతిపక్ష నేతగా మరి ఎలా మాట్లాడారనేది నాకు అర్థం కావట్లేదు. అసలు కొంచెమైనా సబ్జెక్ట్ ఉంటే జగన్ గారు అసలు అది పౌర విమానయానానికి సంబంధించినటువంటి విమానాశ్రయమా విశాఖపట్నం విమానాశ్రయం? చెప్పాలి అంటే నౌకాదళం తూర్పు తీరాన, దేశానికి సంబంధించి రాష్ట్రానికి కాదు, దేశానికి తూర్పు తీరాన ఉన్నటువంటి నౌకాదళం పెట్టినటువంటి భిక్ష అని చెప్పొచ్చు. అక్కడ మనం నడుపుకుంటున్నటువంటి విమాన సర్వీసులు అనేవి వాళ్ళు ఇచ్చినటువంటి ఒక పర్మిషన్ అని చెప్పొచ్చు. అసలు ఆ విమానాశ్రయం డైరెక్ట్గా సివిల్ ఏవియేషన్కి అంటే పౌర విమాన సర్వీసులకు సంబంధించినదే కాదు. అక్కడ చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. అంటే ఎక్స్టెండ్ చేయడం, మీరేమంటున్నారు 350 ఎకరాలు ఉన్నాయి ఇక్కడే ఎక్స్టెండ్ చేసుకోవచ్చు కదా అని అన్నారు అప్పట్లో. ఆ విషయం చాలామందికి తెలీదు. ఏంటంటే అసలు అక్కడ ఎక్స్టెండ్ చేసుకోవడం విషయం పక్కన పెడితే ప్రస్తుతం జరుగుతున్నటువంటి సర్వీస్లే రాత్రిపూట అయితే 1,00,000 టైమింగ్స్ నిబంధనలు ఉంటాయి. ఒకవేళ రేపు ఖాళీ చేయండి అంటే ఖాళీ చేయాల్సిందే. ఎందుకంటే దేశ భద్రతకు మించి ఏది ప్రాధాన్యత కాదు. దేశ నౌకాదళము రేపు ఖాళీ చేయండి, ఒక సెక్యూరిటీ థ్రెట్ ఉంది అంటే ఖాళీ చేసిపోవాలి. అలాంటి ఒక ప్లేసు వైజాగ్ విమానాశ్రయం అనేది. అంటే రేపు అన్నట్లు అంత పరిస్థితి రాకపోవచ్చు, కానీ ఒక నెల టైం ఇచ్చో 2 నెలల టైం ఇచ్చో ఖాళీ చేసిపోమన్నా పోవాల్సిందే. అది కూడా తెలియకుండా మీరు తెలియకన్నారా లేదంటే ప్రజల్ని నమ్మించడానికి అన్నారో తెలియదు. కానీ భోగాపురం ఎయిర్పోర్ట్ ఎందుకు ఇక్కడే ఎక్స్టెండ్ చేసుకుందాం అనేసి ఇది ఒక పాయింట్ మనం చెప్పాలనుకున్నది. ఇప్పుడు అసలు విషయంలోకి వెళ్దాం. మొత్తం అసలు ఈయన ఏం చెప్పారు అంటే చంద్రబాబు చేసింది ఏమీ లేదు అని చెప్పారు. అసలు కన్స్ట్రక్షన్ పెద్ద విషయమే కాదండి. ఒక కంపెనీకి అప్పచెప్పేస్తే బిడ్డింగ్లో వాళ్ళే చూసుకుంటారు. గవర్నమెంట్కి అసలు సంబంధమే ఉండదు, వాళ్ళే చూసుకుంటారు. వాళ్ళే కొన్ని సంవత్సరాలు టోల్ కలెక్ట్ చేసుకుంటారు. ఆ కన్స్ట్రక్షన్ ఒకటే ఈయన హయాంలో జరిగింది. అది కూడా 31% మాత్రమే యాజ్ పర్ డీజీసీఏ నెంబర్స్. డీజీసీఏ నెంబర్స్ అంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వాళ్ళు ఇచ్చిన నెంబర్స్ ప్రకారమే చెప్తున్నాను. నేను ఏ నెంబర్ యాడ్ చేయట్లేదు ఇక్కడ. ఈయన హయాంలో జరిగిన కన్స్ట్రక్షన్ 31%. కానీ కన్స్ట్రక్షన్ కాదు మేజర్ ఇంపార్టెంట్. ఒక సివిల్ ఏవియేషన్కి సంబంధించి పర్మిషన్స్ అనేవి మేజర్ ఇంపార్టెంట్. కాబట్టి మనం ఇప్పుడు ఒక సీక్వెన్స్ ఆఫ్ లైన్స్ మనం చూస్తే 2015 ఫిబ్రవరి 25 నాడు, అంటే ఎవరప్పుడు 2014 నుంచి 19 వరకు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి. 2015 ఫిబ్రవరి 25 నాడు ఒక ఎస్పీవి స్పెషల్ పర్పస్ వెహికల్ అనేది జీవో నెంబర్ 63 ద్వారా నియమించి, అంటే ఆ సైట్ అనేది ఎంత మాత్రం ఎలిజిబుల్, ఎంత మాత్రం అర్హమైనది విమానాశ్రయం కట్టడానికి అనే దగ్గర నుంచి మొదలుపెట్టి మిగిలిన విషయాలన్నీ కూడా, భూసేకరణ ఎలా చేయొచ్చు, ఏ భూమి ఎంత వాల్యూ ఉంది, ఇలాంటివి ప్రాథమిక అంచనా కోసం ఒక కమిటీ వేశారు. జీవో నెంబర్ 63 రిలీజ్ చేసి ఎస్పీవి స్పెషల్ పర్పస్ వెహికల్ అనే ఒక కమిటీ.
ఆ తర్వాత పూర్తి స్థాయి పనిచేయడం కోసం 2015 అక్టోబర్ 14వ తేదీ BIACL అనేసి ఇదొక సంస్థలాగా పెట్టేశారు. గవర్నమెంట్ 100% గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఒక సంస్థలాగా పెట్టేసి దానికి ఒక కమిటీ వేసి MDగా వెంకటేశ్వరరావు అనే ఆయన నియమించారు. BIACL భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు సంబంధించి కార్పొరేషన్ లిమిటెడ్ అనేసి పెట్టేశారు. అది ఓకే. తర్వాత భూ సమీకరణ, ఈయన ఏమంటున్నాడు అంటే భూ సమీకరణ అంతా మేమే చేసామంటారు. 90% యాజ్ పర్ DGCA నెంబర్స్ 90% భూ సమీకరణ చంద్రబాబు గారి పాలనలో జరిగింది. 2016లోనే జీవో నెంబర్ 254 భూ సమీకరణ కోసం ఇచ్చారు ఫస్ట్. ఆ తర్వాత వెంటనే కొద్దిగా సమయం గ్యాప్తో జీవో నెంబర్ 259. ఎందుకు అంటే సాధారణంగా ప్రభుత్వం ఎప్పుడు కూడా మార్కెట్ వాల్యూ ప్రకారం ఫస్ట్ భూమికి వాల్యూ ఇస్తామని చెప్పేసి భూ సమీకరణకి ఒక నోటీస్ ఇస్తారు. కానీ వాళ్ళు భూములు కోల్పోతున్నారు కాబట్టి వాళ్ళ బాధ వాళ్ళకు ఉంటుంది, వాళ్ళు ధర్నా చేస్తారు, అది వాళ్ళ హక్కు. అలా చేశాక ఏంటి అంటే మళ్ళీ జీవో నెంబర్ 254ని సవరిస్తూ 259 ఇచ్చారు. అంటే మార్కెట్ వాల్యూ కంటే చాలా ఎక్కువగా ఇస్తారు. ఎనీహో అదొక విషయం. అయితే దీనికంటే ముందు మనం చెప్పాల్సింది, ఇది 2016 జూన్లో జరిగింది. అయితే ఇది ముందే చేయడానికి లేదు, సైట్ క్లియరెన్స్ కావాలి ఫస్ట్. అది జనవరిలోనే వచ్చింది. అది నేను డేట్ మిస్ చేశాను. నేను 2016 జనవరిలోనే సైట్ క్లియరెన్స్ అప్రూవల్ అనేది వచ్చింది. అంటే సైట్ క్లియరెన్స్ ఇచ్చేసింది, ఈ సైట్ పనికి వస్తుంది అంటే. ఈ కమిటీ వేశారు కదా చంద్రబాబు గారి పాలనలో, ఆ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం సైట్ క్లియరెన్స్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఏవియేషన్కి సంబంధించినటువంటి విభాగం ఇచ్చేసింది 2016 జనవరి 27. తర్వాత ప్రధానంగా కావాల్సింది గవర్నమెంట్ దగ్గర నుంచి, సెంట్రల్ గవర్నమెంట్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అంటాం, AAI, ఈ సంస్థల దగ్గర నుంచి ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్, సూత్రప్రాయమైనటువంటి ఒక అనుమతి కావాలి. అది మేజర్ ఇంపార్టెంట్. అది కూడా 2016 అక్టోబర్ 7 దానికి సంబంధించి మనకు గవర్నమెంట్ ఇచ్చినటువంటి నోటీస్ కూడా, పర్మిషన్ పేపర్ కూడా దొరికింది. ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాం, ఒకసారి చూడొచ్చు. 2016 అక్టోబర్ 7 ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ చంద్రబాబు గారే తీసుకొచ్చారు. ఆ తర్వాత ప్రస్తుతం అయితే అత్యంత క్లిష్టమైనటువంటి దశ, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ అనేది అత్యంత క్లిష్టమైనటువంటి దశ అయిపోయింది. ఎందుకంటే మీరు చేస్తున్న పని, మీరు ప్రారంభించి ఎయిర్పోర్ట్ ప్రారంభిస్తున్నారా లేదంటే ఒక ఇండస్ట్రీ ప్రారంభిస్తున్నారా ఇవన్నీ అనవసరం. వాటర్ ఎక్కువ వేస్ట్ చేస్తున్నారా అనే దగ్గర నుంచి శబ్ద కాలుష్యం చేస్తున్నారా అనేంత వరకు అన్ని విషయాల్ని పరిశీలించి, వన్యప్రాణులకు ఏమైనా ఇబ్బంది కలుగుతుందా, అడవులు ఉన్నాయా, అడవులు ధ్వంసం అవుతున్నాయి, ఇవన్నీ పరిశీలించి కానీ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఇవ్వరు. అది కూడా మొత్తం రిపోర్ట్స్ ప్రాపర్గా సబ్మిట్ చేసి 2017 ఆగస్టు 14వ తేదీ మీరు ఇక్కడ డిస్ప్లే చేస్తున్నా చూడొచ్చు. పర్మిషన్ ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ కూడా 2017 ఆగస్టు 14వ తేదీకి ఇచ్చారు. ఇప్పుడు ఇవన్నీ అయిపోయాక దాదాపు 90% ల్యాండ్ అక్విజిషన్ కూడా అయిపోయింది. ఆ 10% ఎవరు అంటే మన జగనన్న మెచ్చిన వీరులు. ఇంకా పచ్చిగా చెప్పాలి అంటే జగనన్న మెచ్చిన వీరులు అని చెప్పచ్చు, ఇంకా జగనన్న మెప్పుకోరే వీరులు అని చెప్పచ్చు. కోర్టులో కేసులు వేసేవాళ్ళు, కొన్ని లిటిగేషన్స్ ఉంటాయి. ఆల్రెడీ భూమి నాదంటే నాదని గొడవపడే వాళ్ళు ఉంటారు. ఇన్ని భూముల్లో కొన్ని లిటిగేషన్స్లో ఉంటాయి. ఇలాంటివి కాకుండా మిగిలినవన్నీ కూడా భూసేకరణ అనేది జరిగిపోయింది ఆల్రెడీ. కాబట్టి బిడ్డింగ్ ప్రాసెస్ అంటే ఈ పెండింగ్లో ఉన్నవి క్లియర్ చేసుకుంటారు. తర్వాత లేట్ కాకుండా బిడ్డింగ్ ప్రాసెస్ కూడా 2018లోనే స్టార్ట్ చేశారు. ఈ బిడ్డింగ్కి 7 కంపెనీలు వచ్చాయి. అందులో రిలయన్స్ ఉంది, జీవీకే ఉంది, GMR, ఇలా 7 కంపెనీలు వస్తే అందులో నుంచి GMRని సెలెక్ట్ చేశారు. GMRని ఎందుకు సెలెక్ట్ చేశారు అంటే రీజన్ చెప్పాల్సిన అవసరం ఏంటి అని కూడా క్వశ్చన్ చేయొచ్చు. కానీ సింపుల్గా ఎవరికైనా మైండ్ ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఒక కంపెనీని గవర్నమెంట్ ఎందుకు సెలెక్ట్ చేస్తుంది, బెస్ట్ కాస్ట్లో ఇన్ని కోట్లలో మేము ఈ కన్స్ట్రక్షన్ చేసేస్తాము, ఇన్ని సంవత్సరాలు మాత్రమే టోల్ కలెక్ట్ చేసుకుంటాము. ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ వాళ్ళు ఒక 11 సంవత్సరాలు మేము టోల్ కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నారు అనుకోండి. లేదు మేము 10 సంవత్సరాల్లో మాత్రమే క్లోజ్ చేసేసుకుంటాము, 10 సంవత్సరాలు మాత్రమే టోల్ కలెక్ట్ చేసుకుంటాము, అదే అమౌంట్లో మేము కన్స్ట్రక్ట్ చేసేసి 10 సంవత్సరాలు మాత్రమే మేము టోల్ కలెక్ట్ చేసుకుంటాము చాలు అని ఇంకో కంపెనీ వాడు ముందుకు వచ్చాడు అనుకోండి, వాడికే ఇస్తాడు. ఆ విధంగా బెస్ట్ కొటేషన్ ఎవరు ఇస్తే వాళ్ళకే ఇస్తారు. GMR బెస్ట్గా ఉంది కాబట్టి బిడ్డింగ్ ఓపెన్గా జరిగింది, GMRకి ఇచ్చారు. దానిపైన కూడా జగన్ గారు ఎన్నో అడ్డంకులు సృష్టించడానికి ప్రయత్నించారు. GMR కంపెనీతో లాలూచిపడ్డారు. GMR కంపెనీకే ఎందుకు ఇవ్వాలి, మిగతా కంపెనీలు లేవా, దానికంటే బెస్ట్ కంపెనీస్ ఉన్నాయి, అది ఇది అన్నారు.
మరి జిఎంఆర్ కంపెనీతో లాలుచి పడితే జిఎంఆర్ పనికిరాని కంపెనీ అయితే ఈయన సీఎం అయ్యాక మళ్ళీ ఏ కంపెనీకి ఇచ్చాడంటే అదే కంపెనీకి ఇచ్చాడు. ఎందుకు ఇచ్చారండి అని అడగచ్చు కదా. మరి ఈయన సీఎం అయ్యాక మళ్ళీ అదే కంపెనీకి ఇచ్చారు. అయితే ఇక్కడ నేను పక్కాగా చెప్తున్నా, కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ కాలేదు. ఇనీషియల్ ప్రాసెస్ మొత్తం ఫినిష్ చేశారు టీడీపీ హయాంలో. కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ కాలేదు. కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది జగన్మోహన్ రెడ్డి పాలనలోనే. అంటే 2019లో సీఎం అయ్యాడు కదా, 2019లోనే అయ్యాడు కాబట్టి 2019లో స్టార్ట్ చేశాడు అనుకోకండి. స్టార్ట్ చేస్తుంటే 2-3 సంవత్సరాల్లో ఫినిష్ అయిపోయేది. ఆయన అస్సలు స్టార్ట్ చేయలేదు. కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసింది 14th December 2023. అంటే ఆయన పాలనలో దాదాపు 5-6 నెలలు కన్స్ట్రక్షన్ జరిగింది అంతే. ఆయన పాలనలో 4-5 నెలలు ఉండొచ్చేమో అంతే. 2023 December 14th జరిగింది. అంటే ఈ పెండింగ్ ఈ 10% ల్యాండ్ అక్విజిషన్ స్టేట్ గవర్నమెంట్కి సంబంధించి వాటర్ సప్లై, పవర్ సప్లై అంటే అవన్నీ మన చేతుల్లో ఉండేవి. ఇలాంటి చిన్న చిన్నవి కూడా మనోడు క్లియర్ చేయడానికి ఇలా తీసుకునేసి మొత్తం ఎండింగ్లో 2023లో మూడోసారి శంకుస్థాపన చేశాడు. అంటే చంద్రబాబు గారు ముందు ఒకసారి చేశారు, మళ్ళీ ఒకసారి ఈయన ఏదో చేశాడు. ఆ తర్వాత మళ్ళీ బిడ్డింగ్ అయిపోయాక మళ్ళీ 14th December 2023లో ప్రధానిని పిలిపించి ప్రధానితో చేయించాడు. ఈయన పక్కన ఉన్నాడులేండి. ఈయన రెండోసారి మధ్యలో ఒకసారి చేశారు. ఆ డేట్ ఇంకా అవన్నీ అంతా ఇంకా లెంత్ అయి పెరిగిపోతూ ఉంటుంది. 14th December 2023 స్టార్ట్ చేశారండి. ఫౌండేషన్ వేసి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తే ఆ 5 నెలల్లో 31%, యాజ్ పర్ DGCA వీళ్ళ హయాంలో జరిగింది 31%. అంటే దాదాపు ఇంకా 70% పెండింగ్ ఉంది కదా. ఆ 70% కన్స్ట్రక్షన్ కూడా టీడీపీ గవర్నమెంట్ ఫినిష్ చేసింది ఇప్పుడు వచ్చాక. ఈ 2 సంవత్సరాల్లో 70%, ఈ 5-6 నెలల్లో ఈయన 31% ఫినిష్ చేస్తే మిగిలిన 69 సంథింగ్ అనుకోండి, 69% వచ్చేసి టీడీపీ గవర్నమెంట్ ఇప్పుడు వచ్చాక ఫినిష్ చేసింది. అంటే ఇప్పుడు మనము ఎవరు ఎంత వెయిటేజ్ తీసుకోవచ్చు అనే విషయం కూడా మనం ఇక్కడ ఒకసారి డిస్కస్ చేస్తే కన్స్ట్రక్షన్కి సంబంధించి మాత్రం వీళ్ళు 31%, కన్స్ట్రక్షన్కి సంబంధించి మాత్రమే. అంటే దాదాపు 70% ఒక కన్స్ట్రక్షన్లోనే టీడీపీ పాత్ర ఉంది. ఆ తర్వాత ఇది ఇనిషియేట్ చేసింది టీడీపీ, కమిటీలు వేసింది టీడీపీ, మొత్తం రిపోర్ట్ కలెక్ట్ చేసి సైట్ క్లియరెన్స్ తెచ్చుకుంది టీడీపీ, ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ తీసుకొచ్చింది టీడీపీ, ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ తీసుకొచ్చింది టీడీపీ, 90% ల్యాండ్ అక్వైర్ చేసింది టీడీపీ, 90% ల్యాండ్ అక్వైర్ చేసింది టీడీపీ. అంటే ఓవరాల్ పైన వీళ్ళు కన్స్ట్రక్షన్లో 30%, మిగతా దాంట్లో 10%, ఓవరాల్ పైన యావరేజ్గా తీసుకున్న వీళ్ళకి ఇవ్వదగ్గ క్రెడిట్ ఒక 15-20% మధ్యలో ఉంటుంది. అది కూడా గత్యంతరం లేక. ఏంటంటే టీడీపీ హయాంలో అన్ని పర్మిషన్స్ వచ్చేసాయి, ఇప్పుడు మేము కట్టము అని జగన్మోహన్ రెడ్డి అన్నాడు అనుకోండి, కేంద్రంలో ఉండే సివిల్ ఏవియేషన్ డిపార్ట్మెంట్ ఉంటారు కదా, వాళ్ళు ఏదో ఒకటి పెద్ద చర్య తీసుకుంటారు, ఫైన్లు వేస్తారు, 1000 కోట్లు వేసినా వేయచ్చు. ఏమనుకుంటున్నారు అనేసి, ఎందుకంటే అది కేంద్రానికి సంబంధించినటువంటి విషయం ఎయిర్పోర్ట్ అనేది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అప్పుడు మాట్లాడిన మాటల్ని బట్టే చెప్తున్నాను నేను. ఏంటి అంటే ఇంకో ఎయిర్పోర్ట్ అవసరమా, ఇక్కడే ఈగలు తోలుకుంటా ఉన్నారు, ఇలాంటి మాటలన్నీ బట్టి చూస్తే ఇంకా అన్ని పర్మిషన్స్ వచ్చాయి కదా, గత్యంతరం లేదు అని చెప్పేసి స్లోగా నడిపించేసి 2023 December 14, అంటే ఏంటి 2024 మార్చికో ఏప్రిల్కో ఆయన ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అయిపోతాడు. అంటే 3-4 నెలల ముందు అనుకోండి ఎగ్జాక్ట్గా చెప్పాలి అంటే. అది ఆయన చేసినటువంటి పని. అంటే 15-20% కంటే ఎక్కువ, ఓవరాల్లో చూసుకుంటే 15-20% కంటే ఎక్కువ క్రెడిట్ ఇవ్వటం ఏ మాత్రం కుదరదు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఈ పత్రికలో చూస్తే పని వైఎస్ఆర్సీపీది, క్రెడిట్ ఏమో చంద్రబాబు గారిది అన్నట్టు రాశారు. ఇంకా మీ రాతలకి అర్థమేంటో మీరేంటో మీకే తెలియాలన్నమాట. మీరు నిజాల్ని మరి ప్రజల నుంచి ఎంతకాలం దాచుదామనుకుంటున్నారో, ఎంతగా దాచుదామనుకుంటున్నారో. ఏది ఏమైనా ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఈ వీడియో క్లిక్ చేసి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.